ఆడపిల్లతో బంధం పార్ట్ 1 రచయిత అతీనా గారు. ఇక స్టోరీలోకి వెళితే సమయం రాత్రి 2:30 నగర శివారులో ఒక నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం. చుట్టూ చీకటి అలుముకుంది. రోడ్డుకి దూరంగా చెట్టు పొదల వెనుక ఉంది. తాను కళ్ళు తెరవాలని ట్రై చేస్తుంది కానీ అప్పటి వరకు ఏడవడం వలన కాబోలు ఇప్పుడు తెరవాలన్నా కష్టంగా ఉంది తనకి. అప్పటి వరకు తన మీద విరుచుకుపడ్డ మృగంతో పోరాడి వంటిలో ఉన్న శక్తి మొత్తం నశించిపోయింది. ఉన్న శక్తిని కలిపి లేవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా వీలు పడ్డం లేదు. శక్తిని అంతా కూడగట్టుకొని లేచి కూర్చుంది. ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంది. కొన్ని చోట్ల పల్లగాట్లతో ఉంటే ఇంకొన్ని చోట్ల ముళ్ళు గాజు పెంకులు గుచ్చుకుని ఉన్నాయి. కూర్చుంటూనే ముళ్ళుని గాజు పెంకులని తీస్తూ వచ్చే బాధని భరించలేక ఏడుస్తూ ఉంది. కష్టంగా ఉన్న ఓపిక చేసుకుని వాటిని అన్నిటినీ తీసి పక్కన పడేసి లేచి నుంచోవడానికి పట్టుగా పక్కనే ఉన్న చెట్టుని పట్టుకుంది. ఆ చెట్టుకు కూడా కనికరం లేదేమో. దానికి ఉన్న ముళ్ళు కాస్త అరచేతిలో గుచ్చుకున్నాయి. అప్పటికి అరచేతిలో గాజు పెంకు దిగిన దెబ్బ అలానే ఉంది. అది చాలదా అన్నట్టు ముళ్ళు కూడా గుచ్చుకోవడంతో రక్తం ఇంకా కారుతూనే ఉంది. తీసి గట్టిగా అదిమి పెట్టుకుంటూ ముందుకి నడవాలని ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఒక్కసారే జారి పడుతుంది. చూసుకుంటే తాను పడిన దగ్గర అంతా రక్తం ఉంటుంది. చూసి ఒక్కసారే భయపడుతుంది. అది తన ద్వారా వచ్చింది అని తెలిసి ఇంకా కుమిలిపోతుంది. గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. ఇంక చేసేదేం లేక మెల్లిగా లేచి పక్కనే ఉన్న తన స్కూటీ కనిపిస్తే వెళ్ళి అందులో ఉన్న డ్రెస్సెస్లో ఒక దానిని వేసుకుంటుంది. ఫోన్ కోసం వెతుకుతుంది. కాసేపటికి దొరికితే ఆన్ చేసి చూస్తుంది. మిస్డ్ కాల్స్ ఉంటాయి. చూస్తూనే ఇప్పుడు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని అర్థం కాక ఏడుస్తూనే ఉంది. కళ్ళు తుడుచుకొని పక్కనే ఉన్న చెరువులో మొహం వళ్ళు కడుక్కొని రోడ్డు పక్కనే పడి ఉన్న స్కూటీని లేవదీస్తూ స్టార్ట్ చేసి ఇంటికి పయనమవుతుంది. ఇంటికి చేరాక ఇంటి లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేక అక్కడే ఆగిపోతుంది. బాధని పంటి కింద పెట్టి కష్టంగా చూస్తూ ఉంది. కన్నీళ్ళు కళ్ళను కప్పేస్తుంటే తుడుచుకొని చూస్తూ ఉన్నది. ఇల్లంతా ఎంతో బాగా డెకరేట్ చేశారు. పువ్వులతో లైటింగ్స్తో ఇల్లు మొత్తం పెళ్లికలతో మురిసిపోతుంది. వాకిలి మొత్తం ముగ్గులతో స్వాగతం చెబుతున్నట్టు ఉన్నాయి. ధైర్యం కూడగట్టుకొని భారంగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తుంది. ఇంట్లో అడుగు పెట్టగానే బుజ్జమ్మ అంటూ ఎదురు వచ్చింది వాళ్ళమ్మ సుభద్ర. వాళ్ళని చూడగానే మొహం కిందికి దించేస్తుంది. వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూడలేక. ఏమైంది బుజ్జమ్మ, ఇంత లేట్ అయింది? ఒళ్ళంతా ఆ దెబ్బలేంటి? అసలు ఏమైంది అని అడుగుతుంది వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న చూసి ఏమైంది అని అడిగాడు అనుమానంగా. కళ్ళ నిండా కన్నీళ్లతో యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. అది విన్న వాళ్ళమ్మ నాన్న ముఖంలో రంగులు మారడం తన చూపు దాటిపోలేదు. వాళ్ళ ఫేస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు వినకూడదు వింటారేమో అని చూస్తున్నారు. యాక్సిడెంట్ అని చెప్పగానే కొంచెం రిలీఫ్గా అనిపించి వెంటనే బాధతో కూడిన కోపము అలుముకుంది. పెళ్ళి వరకు సెలవు పెట్టవే అంటే విన్నావా? ఏదో పెద్ద నువ్వే ఊడిగం వెలకబోస్తున్నట్టు వెళ్ళావు. ఇప్పుడు పెళ్లిలో అందరూ అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి అని వాళ్ళమ్మ అంటుంది. ఇలా జరుగుతుందని ఎవరైనా కలగంటారా ఏంటి? సరేలే, మన వియ్యంకులు అబ్బాయి మంచివాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు అని కాల్ చేయబోతారు. నేను బావగారికి చెప్తాను. నువ్వు వెళ్ళి అరుణ్కి కాల్ చేసి మాట్లాడు. బాబు నీతో మాట్లాడాలి అని నీకు ట్రై చేస్తున్నాడు అంట. ఈ విషయం ఏమీ మాట్లాడకు, నేను మాట్లాడి తర్వాత చెప్తా అని చెప్తాడు సీతారాం. సరే అని తల ఆడిస్తూ రూమ్కి వెళ్ళిపోతుంది. సుభద్ర సీతారాం దగ్గరికి వెళ్ళి ఏమండి, పెళ్లి టైంలో ఇలా జరిగిందని అపశకునంగా భావించి పెళ్ళి ఆపేయరు కదా? అబ్బా, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ముందు నేను బావగారితో మాట్లాడతాను అని కాల్ చేస్తాడు. హా బావగారు, అమ్మాయి వచ్చేసిందండి. ఓ సరే బావగారు, అంతా ఓకే కదా? హా బావగారు, కానీ మాటల్లో ఉన్న కంగారుకి ఏమైంది బావగారు అని అడుగుతారు అటువైపు నుండి.
అది బావగారు, మరి అమ్మాయి వస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయింది అని చెప్తారు. అయ్యో బావగారు, ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది? అమ్మాయి బాగానే ఉంది బావగారు, ఇప్పుడే ఇంటికి వచ్చింది. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి బావగారు, పోనీ పెళ్ళిని వాయిదా వేద్దామా? ఆ అమ్మాయికి తగ్గేంత వరకు మాకు ఏ ప్రాబ్లం ఏమీ లేదు. అమ్మాయి మనకి ముఖ్యం. అయ్యో అలా ఏం లేదు బావగారు, కానీ ఇప్పుడు బాగానే ఉంది. పెళ్ళి 4 రోజులలో మనం అనుకున్న ముహూర్తానికే జరిపించేద్దాం అని అంటారు. మరి ఇంకెందుకు భయపడుతున్నారు? అది బావగారు, పెళ్ళి పెట్టుకున్నాక దగ్గరలో ఇలా జరిగిందిగా, అందుకే మళ్ళీ ఒకసారి ఏదైనా పూజ చేయిద్దాము అని. చూడండి, మాకైతే ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీ అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి అయితే మాకు అదే చాలు. మీరు ఇంకేం పట్టించుకోకండి. సరే బావగారు, బాబుతో ఒకసారి మాట్లాడి చెప్పండి. సరే బావగారు, ఉంటాను. అమ్మాయి జాగ్రత్త. సరే బావగారు అని కాల్ కట్ చేస్తారు. గదిలోకి వెళ్ళిన ఆమె డోర్ వేసి బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి కిందనే కూర్చుండిపోయింది. వల్లంతా వేడి నీళ్ళకి మండుతుంది. దెబ్బల మీద ఇంకా ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. మొదటిసారి తనని తాను చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది. చాలాసేపు తనివి తీరా ఏడ్చి తలకు స్నానం చేసి బయటికి వస్తుంది. రెడీ అయ్యి రూమ్లో మంచినీళ్ళు లేక బయటికి వస్తూ ఉంది. ఇంతలో బయట మాటలు వినిపిస్తాయి. ఏమన్నారండి అన్నయ్య గారు? అమ్మాయి జాగ్రత్త అంటున్నారు. ఇంత జరిగింది అని చెప్పినా ఏం అనడం లేదు. నిజంగా అలాంటి మంచి మనుషులు ఉన్నారు కాబట్టే ఈ లోకం ఇంకా ఇలా ఉంది. అరుణ్కి చెప్తా అన్నారు. వీలైతే పూజ ఒకటి చేద్దాం పెళ్ళికి ముందు. సరే అండి, అయినా దీని జాతకమే అంత. ఎప్పుడు చూడు ఇది సవ్యంగా జరిగింది అని దీని విషయంలో అనుకోవడానికి లేదు. ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఏంటో మన తలరాత ఇలా దాపురించింది. అది విన్న మరుక్షణం రూములోకి తిరిగి వెళ్ళిపోయి మోకాళ్ళ మధ్య మొహం దాచుకుంటూ జరిగిన దాన్ని వద్దు అనుకున్న జ్ఞాపకం రావడంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. రూమ్లోకి వెళ్ళిన ఆమె మోకాళ్ళ మధ్య తలపెట్టి ఏడుస్తూనే ఉంది. ఎందుకు దేవుడా నన్ను పుట్టించావు? ఆడపిల్లగా పుట్టినందుకు ప్రతి క్షణం అనుమానాలు, అవమానాలు భరిస్తూనే ఉన్నాను. జీవితం మొత్తం ఇంతేనా అని విరక్తిగా బ్రతుకుతుంటే అరుణ్ గారిని పరిచయం చేసి జీవితం మీద ఆశలు తెప్పించావు. ఆయన నన్ను అర్థం చేసుకున్నట్లు నా తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఇంత మంచి మనిషిని నా జీవితంలోకి పంపించావు అని ఎంతో ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు ఆయనకి నా మొహాన్ని కూడా చూపించలేనంతగా చేసేసావు కదా. నీకు ఇది న్యాయంగా ఉందా? ఎందుకు ఇంత బాధని ఇచ్చే బదులు ఒకేసారి చంపేయొచ్చు కదా అని తల కొట్టుకుంటూ ఏడుస్తుంది. కాసేపటికి లేచి బెడ్ మీదకి వెళ్ళడానికి చూస్తుంది. 2 అడుగులు వేయగానే అమ్మా అంటూ అరుస్తూ ఉన్న చోటే కుప్పకూలిపోయింది. అమ్మా అంటూ కడుపు పట్టుకొని ఏడుస్తూనే ఉంది. అలా బెడ్ మీద అతి కష్టంగా ఎక్కి కూర్చొని వెనక్కి వాలి ఏడుస్తూనే ఉంది. నొప్పి ఎంతకీ తగ్గడం లేదు. ఎప్పటికో అలా కూర్చొనే తనకు తెలియకుండానే నిద్రపోయింది. పొద్దున సూర్యకిరణాలు మొహానికి తాకగానే భారంగా కళ్ళు తెరిచింది. కళ్ళు కదులుతున్నాయి. లేవడానికి ట్రై చేస్తుంది కానీ కుదరడం లేదు. వంటి మీద గాయాలు నొప్పి రూపంలో గుర్తు చేస్తున్నాయి. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అద్దం ముందు నిల్చుంది అన్న మాటే కానీ మొహం చూడడానికి కూడా తనకు ఇష్టం లేదు. అయిష్టంగానే చూసుకుంది. ఎర్రగా కందిపోయి ఉన్నాయి మొహానికి అక్కడక్కడ ఘాట్లు. తన మొహం తనకే కొత్తగా కనిపిస్తుంది. కొన్ని దగ్గర ఎర్రగా వాచి ఉన్నాయి. ఎలా ఉండేది అసలు? తెలుపు అంటే మరీ అంత తెలుపు కాదు, ఒక మాదిరి. చూడగానే ఆకర్షించేంత. కలువరేకుల్లాంటి కళ్ళు, చక్కని బాణాల్లాంటి కనుబొమ్మలు, చిన్న చిన్న ఎర్రని పెదాలు. ఇప్పటికీ అప్పటికి ఉన్న తేడా తెలుస్తుంది తనకి. ఆలోచనల్లో ఉంటూనే మొహానికి బొట్టు పెట్టుకుని బయటికి వస్తుంది. కిందికి రాగానే దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అరుణ్ణి కలవడానికి గుడికి స్టార్ట్ అవుతుంది. తన దగ్గర ఉన్న స్కూటీని మెకానిక్ షాప్లో రిపేర్కి ఇచ్చి గుడికి నడుచుకుంటూ వెళ్తుంది.
గుడిలోకి వెళ్లకుండా బయటనే కొలను దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి ఒక పంతులు గారు వస్తారు. ఏంటమ్మా, ఒక్కదానివే ఇలా కూర్చొని ఆలోచిస్తున్నావు? పెళ్ళి కుదిరింది కదా, అయిపోయాక అందరినీ వదిలేసి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావా? ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. నాకొక చిన్న సందేహం, తీరుస్తారా పంతులు గారు? ఏంటమ్మా అది? నిస్సంకోచంగా అడుగు. ఈ కొలనులో స్నానం చేసి ఆ దేవుడిని ఏం కోరుకుంటే అది జరుగుతుందంటారు కదా పంతులు గారు? అవునమ్మా, ఇంతవరకు నోరు తెరిచి అడిగిన వాటిని ఎప్పుడూ కాదనలేదు ఆ బోలాశంకరుడు. మనుషులలో ఉన్న ఎటువంటి మలినాన్ని అయినా చెరిపేసి పవిత్రంగా మార్చగలడా? నిస్సందేహంగా తల్లి. ఇప్పుడు నువ్వు చెయ్యాలనుకుంటున్న కార్యం ఏదైనా, ఎటువంటి ఆటంకం అయినా ఈశ్వరండ ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు. విజయం తప్పక నిన్ను వరిస్తుంది. నాకు అదే కావాలి పంతులు గారు అని తనను తాను తీర్మానించుకొని కొలనులోకి దిగి స్నానం చేసి బయటికి వస్తుంది. 3 సార్లు మునిగి లేచేసరికి ఎదురుగా అరుణ్ కనిపిస్తాడు. అరుణ్ తననే చూస్తూ నవ్వుతూ నుంచున్నాడు. భగవంతుడా, ఏంటి నాకీ పరీక్ష? అతన్ని చూస్తూ అతన్ని వదులుకోవడం ఎలా? ధైర్యాన్ని ఇవ్వు స్వామి అంటూ ముందుకు అడుగు వేసింది. అతని చిరునవ్వును చూస్తున్నప్పుడల్లా అది చెరిగిపోవటానికి నేను కారణం అవుతానని భయమేస్తుంది. హాయ్ ద్రాక్షాయిని అని అన్నాడతను. నన్ను చూశాడన్న సంతోషం కొంచెం, నా వంటి మీద గాయాలను చూసి నాకు ఏమైందో అన్న కంగారు కొంచెం కలిపి నేను ఏమనలేదు. విరక్తిగా ఒక నవ్వు పడేశా. ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా అని అన్నాడు. అన్నిటికీ మౌనమే సమాధానం నా వైపు నుండి. అలా కొంచెం ముందుకు అడుగులు వేస్తూ అసలు ఎలా జరిగింది అన్నాడు. అడుగులు నిలిచిపోయాయి నాకు. ఒక్క క్షణం సన్నని నీటి ప్రవాహం మొదలైంది నా కంటిలో. తాను నా వెనకాలే వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు. అతను ఎంత ఫాస్ట్గా వేశాడో అంతే ఫాస్ట్గా నేను చెయ్యి తోసేశాను. తనది ఏమైందో తనకి తెలిసేటప్పటికీ ఎదురుగా దండం పెట్టుకొని నిల్చున్నా నేను. కళ్ళ నిండా నీళ్లతో తల ఎత్తి చూశాను. కూసింత అయోమయంగా, కూసింత ఆశ్చర్యంగా చూస్తున్నాడు తను నన్ను. ఏమైంది అంటూ మళ్ళీ నా చెయ్యి పట్టుకోబోయాడు. వెనక్కి జరిగి కష్టంగా మాటలు కూడబలుక్కున్నాను. నేను ఈ పెళ్ళి వద్దు ప్లీజ్, నాకు అందుకు అర్హత లేదు. నేను అపవిత్రమైపోయాను. నేను మీకు సరికాను అంటూ ఏడుస్తూనే ఉన్నాను. అదే పొజిషన్లో ఉండి అటువైపు నుండి మాట రాలేదు. చెప్పేసిన తర్వాత గుండెల మీద కొంచెం భారం దిగినట్టుగా అనిపిస్తుంది. కానీ తల ఎత్తి కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం చేయలేకపోతున్నా. గట్టిగా ఊపిరి తీసుకుని ఒక్కసారి ఊపిరి వదిలి తలెత్తాను. అరుణ్ కంటి నిండా నీరుతో నా వైపు చూస్తున్నాడు. కొంచెం కదిలించినా ఉన్నచోటే కూరుకుపోయేలా ఉన్నారు. కదపాలన్న భయంగా ఉంది. మెల్లిగా పిలిచాను. అరుణ్ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అరుణ్, ఈసారి గట్టిగా అరిచాను. ఈ లోకంలోకి వచ్చాడు. నాకేమో కంటి నిండా దాగి ఉన్న నీళ్లు బయట ధారలై కారుతున్నాయి. అరుణ్ అన్నాను భయంగా. అతను ఏమీ మాట్లాడడం లేదు. నా వైపు చూశాడు అంతే. ఆ చూపులోనే అర్థమవుతుంది నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారని. పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి. మీకు నేను తగను. మీలాంటి మనిషికి భార్యగా నేను ఉండకూడదు. అసలు మీ జీవితంలోనే నేను ఉండకూడదు ద్రాక్ష అన్నారు కళ్ళు తుడుచుకుంటూ. తల పైకెత్తి చూశాను. ఇంతవరకు నన్ను ఎంత ప్రేమగా చూసేవో ఆ కళ్ళు ఇప్పుడు కూడా అంతే ఆర్తిగా చూస్తున్నాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా ఎదురుగా వచ్చి నిల్చున్నారు. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నా భుజం పట్టుకుని లేపి నుంచోబెట్టారు. ఇప్పుడు నన్నేం చేయమంటావ్ అన్నాడు. ఏంటి అన్నట్లు చూశాను నేను. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పి ఏమి చేయించాలనుకుంటున్నావ్? ఏం చేయాలో చెప్పిన తర్వాత కూడా ఇలా అంటారేంటి అనుకున్నా. నేను నీకు చెప్పిన మాటలు గుర్తున్నాయా? అవును అన్నట్లు తలూపాను. నేను నీకు ఏమి చెప్పాను? ప్రాణం పోయేంత వరకు నీ చెయ్యి విడిచిపెట్టను. ఒకవేళ అదే జరిగితే అప్పుడు నా ప్రాణం ఉండదు అని చెప్పానా? ఎట్టి పరిస్థితుల్లో అయినా నీకు తోడు ఉంటానని చెప్పానా? నేను నిన్ను ప్రేమించింది కూడా నీ అందం చూసి కాదు,
నీ వ్యక్తిత్వం చూసి నేను కళ్ళార్పకుండా అతన్నే చూస్తూ అతని మాటలు వింటున్నాను. మనం తీసుకునే నిర్ణయం ఏదైనా ఎప్పటికీ కట్టుబడి ఉండాలి ద్రాక్ష. నీకు ఇప్పుడు ఇలా అయిందని నిన్ను నేను వదులుకోలేను. ఎందుకంటే అందులో నీ తప్పేం లేదు కదా. ఒకవేళ నీకు ఇలా జరగక మనకి పెళ్ళయిపోయి మనకి ఒక కూతురు పుట్టిన తర్వాత మన కూతురికి ఇలా అయితే మన బిడ్డ తప్పు లేదని తెలిసినా మనం వదిలేస్తామా? లోకమంతా ఏకమై మన బిడ్డ తప్పు చేసింది అని అన్నా మన బిడ్డ ఏంటో మన పెంపకం ఏంటో మనకు తెలుస్తుంది. మరి లోకుల మాటలు విని మన బిడ్డని దూరం చేసుకుంటామా? లేదు అన్నట్లు చూశాను. మరి నేను నిన్ను ఎందుకు దూరం చేసుకోవాలి ద్రాక్ష? నువ్వు మాత్రం ఒక తండ్రివి కూతురివి కాదా? నీది మాత్రం బాధ కాదా? నీ ప్రమేయం లేకుండా తప్పు జరిగింది. అందులో నువ్వు చేయడానికి ఏముంది? అసలు నువ్వు బాధని భరించావు అంటేనే మనసుకు కష్టంగా ఉంది. మళ్ళీ నిన్ను దూరం చేసుకుని దానికి ఇంకా రంపం కోతని మిగిల్చకు ప్లీజ్ అంటూ దోసిలలో నా మొహాన్ని పట్టుకొని అడుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు వింటుంటే నెమ్మదిగా కన్నీళ్ల రూపంలో గుండె బరువు దించుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేకపోతున్నా. అతని చేయిని విదిలించుకొని అంటున్నా, వద్దు వద్దు, నాలాంటి పాపిష్టిది మీ జీవితంలో ఉండకూడదు. మీరు హ్యాపీగా ఉండాలి. నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉంటానో ద్రాక్ష. పిచ్చిగా మాట్లాడకు. నువ్వు లేకపోతే నేను అంటూ లేను. ఒక్క విషయం చెప్పు. నీకిప్పుడు ఇలా జరగకుండా ఉండి ఆ తప్పేదో నా విషయంలో జరిగితే అప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా నన్ను మర్చిపోయి? ఆ మాట వినగానే నాకు లోకమే స్తంభించినట్టు అయిపోయింది. నాకు ఇంకొకరితో పెళ్ళి అంటే ఏదోలా ఉంది. మౌనంగా కన్నీరు. చెప్పు ద్రాక్ష, చెప్పు. నన్ను వదిలేసేదానివా? నన్ను వదిలేసి ఇంకొకరితో పెళ్ళి అనేలోగా నో అని గట్టిగా అరిచేశాను. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. మరి నేను నిన్ను ఎలా వదిలేయాలి? నిన్ను వదిలి ఎలా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి? ఎలా బ్రతికుండాలి అసలు అంటూ ఆవేదనగా అడుగుతున్నాడు. నా దగ్గర సమాధానము లేదు. మౌనంగా నిల్చున్నా. నిన్ను వదలడం అంటూ జరగదు. నువ్వు ఎప్పటికీ నాదానివే. ఇంకేం ఆలోచించకు. అయినా ఈ విషయం నువ్వు నాకు చెప్పకుండా దాచి నన్ను పెళ్లి చేసుకోవచ్చు. కానీ నువ్వు ఆ ఆప్షన్ తీసుకోలేదు. నన్ను మోసం చేయాలని అనుకోలేదు. నిజం చెప్పి పెళ్ళి ఆపి ఇంకొకరితో నాకు పెళ్ళికి ఒప్పించాలనుకున్నావు. నీకన్నా మంచి అమ్మాయిని నాకింకా ఏ దేవుడు ఇవ్వరు. ఇంకా నీకు జరిగిన విషయం అంటావా? అదే టైంలో నేను నీతో పాటు ఉంటే మనకి ఈరోజు ఇలా ఉండేదే కాదు. దేవుడు మన జీవితాలతో ఆడుకున్నాడు అనుకోవాలి తప్ప ఇంకేం లేదు. ఈ విషయం ఇంకా ఎక్కడ ప్రస్తావించొద్దు సరేనా అంటూ నా కళ్ళు తుడిచారు. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు ఈ సమయంలో. ఇటువంటి మనుషులు కూడా ఉంటారా లోకంలో అనిపించింది. తాను చెప్పిన దానికి తల వంచడం తప్ప నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను. కాసేపు నన్ను ఆలోచించుకోనిచ్చి నా పక్కనే కూర్చొని ఉన్నారు. కాసేపటికి ఇక ఇంటికి వెళ్ళు, ఏం ఆలోచించకు, మన పెళ్ళి పెట్టిన ముహూర్తానికే జరుగుతుంది అని చెప్పి నేను వెళ్ళేంత వరకు చూశారు. తరువాత కాసేపు తను కూడా ఉండి వెళ్ళిపోయారు. అసలు ద్రాక్ష జీవితంలో ఏం జరిగింది? తన జీవితాన్ని పాడు చేసింది ఎవరు? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.